దేవుడు లోకానికి ఎందుకు వచ్చారంటే నిన్ను నన్ను నరకములోనికి పడిపోకుండా మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని మనకి పణంగా పెట్టి ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన మరేదో ఉద్దేశంతో ఈ లోకానికి రాలేదు, మన నుండి ఏదో ఆశించి రాలేదు. మనల్ని నరకం నుండి తప్పించడానికి మాత్రమే పరలోకాన్ని మహామహిమను దేవదూతలను విడిచి ఈ లోకానికి దిగి రావడం జరిగింది. నీవు నేను ఈ మాటలను అంగీకరించిన మేలు పొందుతాం. ఒకప్పుడు అన్యులుగా ఉన్న మమ్మల్ని దేవుడు ధన్యులుగా చేసి ఆయనలో ఉన్న శాంతిని సమాధానాన్ని అనుభవించడానికి, స్వస్థత పొందడానికి, మేలును అనుభవించడానికి, ఆదరణ పొందడానికి ఈ మహాదేవుడు దారి చూపించినందుకు జీవితకాలం అంతా ఈ మహాదేవునికి రుణస్థలమై ఉన్నామని ఈ కాలనీ వాస్తవ్యులకు తెలియచేయడానికి మాత్రమే మీ మధ్యకు రావడం జరిగింది. మీ నుంచి ఏదో ఆశించి